ప్రార్థించుకుందాం. దయానిధివైన తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప ఆశీర్వాదాలు మా పైన ఉంచి ఆరాధనలు జరిగించిన, ఇప్పుడు జరిగించబోతున్న ఆరాధన తోడై ఉండము. నీ వర్తమానం అందుకొని అందించిన జ్ఞానము దయచేయమనియు, జ్ఞాన సంపన్నుడైన ఆత్మవైన తండ్రి, నీ సమృద్ధి జీవముతో నింపమని, వచ్చిన బిడ్డలను ఆశీర్వదించమని, రాబోతున్న వారిని త్వరగా రప్పించమని, త్వరగా వస్తున్న యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రభు నేసిన కృపా సమాధానం మీకు కలుగును గాక. కూర్చుందాం అందరం. మీ అందరికీ మరణాత 20వ అధ్యాయంలో మరి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 9, 10 వచనాలు ఈరోజు మనం ధ్యానాంశముగా మనం చదువుకుందాం, ధ్యానించుకుందాం. ఎవరైనా వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా, పరలోకములో నుండి అగ్ని దిగువచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో గల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగాయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి అపవాదికి మరొక ఛాన్స్ దేవుడిచ్చాడు. తను దేవునితో సహవాసం చేయడానికి, ఏదైనా దేవుని కనికరాన్ని బట్టి క్షమాపణ అడిగి మేలు పొందడానికి ఒక అవకాశం ఇచ్చినా ఏం కాలేదు చెప్పండి. పెద్దలు ఏమంటారట, కాశీకి వెళ్ళినా కాసిన గుణం పోలేదు అంటారు. ఏమైనా గుణం మారుద్దేమో అని తీసుకెళ్తే మారలా. ఏమన్నా అవునా? మహారాజు లాంటి మనమైనా మానుతాను కానీ నా గుణం మానందంట కాబట్టి. అలాగే సాతానికి దేవుడు ఎన్ని సదవకాశాలు ఇచ్చినా తిరుగుబాటు చేసే మనస్సు మారలేదు. ఇవాళ అలాంటి మనుషులే మన మధ్య కూడా ఉన్నారు. వారు సాతానులు కాదు కానీ సాతాను కలిగి ఉన్న గుణం ఉన్న మనుషులు. ఆ గుణాన్ని సరిచేసుకోకపోతే దానితో పట్టిన గతే మనకు కూడా పడదని తెలియజేసే గ్రంథమే ప్రకటన గ్రంథం. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది కానీ దీన్ని ధ్యానిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా మనకి అనిపిస్తుంది. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న భాగములో అపవాది యొక్క ప్రయత్నాలన్నీ మనం గమనిస్తున్నాం. అయితే ఈ 1000 సంవత్సరాలు మట్టులేని గోతులో ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత దాని ప్రయత్నాలు ఏంటంటే అందరినీ మోసగించిందని పై వచనంలో చదువుకున్నాం. అంటే ఎవరిని మోసగించింది? ఎన్ని సంవత్సరాలు సువార్త విన్నా మార్పు చెందనవారు ఎవరు చెప్పండి? 1000 ఏండ్ల నీ సువార్త విన్నవారి కొండు తీర్పు. 1000 సంవత్సరాలు విన్నా కానీ వారు విన్నట్టే ఉన్నారు కానీ వారి బుద్ధి మారలేదు, వారి మనసు మారలేదు. గనుక ఈవేళ గోగు మాగోగు అనేటువంటి ఆ సేనతో ఈవేళ అపవాదిని నమ్ముకున్న వారందరూ ఒక్కొక్కరి పని అయిపోయింది. 19వ అధ్యాయంలో
అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఎక్కడికి వెళ్ళిపోయారు? అగ్ని గంధకంలో. ఆనాడు అర్మగెద్దోని యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోయారు? దేవుని ఊపిరి చేత నశించిపోయారు. ఇప్పుడు మిగిలిన వారు ఎవరు? 1000 సంవత్సరాలు ఉండి యేసు ప్రభు గురించి విని సహవాసం చేసి ఉత్సాహంగా ఉన్నవారు వీరు కూడా ఇప్పుడు ఏమవుతున్నారు చెప్పండి? మరి కాసేపట్లో వీళ్ళందరూ కాలిపోబోతున్నారు. ఏమవుతున్నారు చెప్పండి? బతికితే 4 రోజులు బతికారు, కానీ వాళ్ళ బ్రతికి ఎలా ఉంది? అగ్నిమయం అయిపోయింది, అగ్నిమయం అయిపోయింది. అందువల్ల ఎవరితోనైనా జట్టు ఉండండి, కానీ సైతాన్తో జట్టు కట్టకండి. సైతాన్తో జట్టు కట్టడం అంటే ఏదో చిన్న అబద్ధమే కదా, చిన్న తప్పే కదా అంటే అది చిన్న కుండలో చిన్న చిల్లు పడినా కుండలో నీళ్ళన్నీ ఏమైపోతాయి అమ్మా? దేవదాసయ్య గారు అదే పాట కూడా రాశారు. కుండలో చిన్న చిల్లు పడితే కుండలో నీరంతా. అలాగే చిన్న అవకాశం ఇచ్చిన నీ భక్తి, నీ సమస్తము ఏమైపోతాయి చెప్పండి? దేవుని పిల్లరా, 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయములో మరి 11వ వచనంలో పౌలు గారు ఒక మాట వాడారు. ప్రభు విషయమైన భయమనెరిగి మనుషులను ఎవరిని ప్రేరేపిస్తున్నాం? కేవలం ఈరోజు మీకు ఈ బోధ జరుగుతుంది అంటే మరి మన దైవజనులు ఈ గ్రంథాలని చక్కగా ఎందుకు రాశారంటే ప్రభు విషయమైన భయము, ఆ భయం అనే ప్రేరేపణ మీలోకి రావాలి అనేది దేవుని కోరిక. దేవుని స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే పాపమును ప్రతిఘటించుట. చెప్పండి ఒకసారి మీ నోటితో అమ్మా. దేని ప్రతిఘటించాలా? ఎవరు భయం ఉంటే? దేవుని పట్ల భయం ఉంటే, ఆ ప్రేరేపణ ఉంటే పాపము పాప ఫలితాలు నిన్ను తాగకుండా బ్రతకగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈవేళ మనం చూడండి, ఇక్కడ మనం 1000 ఏండ్ల పరిపాలనలో అనేక మంది పెండ్లి కుమార్తె తప్ప మిగతా వారందరూ కూడా మనలాంటి శరీరాలతోనే ఉన్నారు. వారు మహిమ దేహం కలిగిన వారు కారు. అందువల్ల అపవాది మోసగించడానికి, మరోసారి మోసపోవడానికి వారు మార్పు చెందలేదు. విన్నా కూడా ఏం చెందలేదు. చూడండి, మనం రోమా పత్రికలో 7వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం ఒకరు తీసి చదవండి, మరొకరు 20 నుంచి చదవండి. మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైనను పాపేచ్ఛల వలన మన అవయములలో కార్య సాధకములైన అంటే పాపము మనల్ని ఏం చేస్తుంది? సంవత్సరప్పుడు మార్పు లేని వారి జీవితాల్లో ఒక విధంగా చెప్పండి, భూమిలో నీరింకిపోయినట్టు మానవుని రక్తములో పాపం ఇంకిపోయింది. ఏమింకిపోయింది? అప్పుడు వర్షాలు పడితే మళ్ళీ భూమిలో నీరు పైకి వస్తా రాదా? ఆ ఓట పైకి వస్తుందా? అలాగే కాస్త మనకు చెమ పెరిగితే మళ్ళీ ఏమొస్తుంది? అలా ఆ పాత అలవాట్లే, ఆ పాత మాటలే, ఆ పాత దర్జా ఇవన్నీ బయటకు వస్తాయి. కనుక ఆ ఫలము వారు కూడా అన్ని సంవత్సరాలు ఉన్నా కానీ వారిలో ఉన్నటువంటి మార్పు లేనితనాన్ని బట్టి వారి యొక్క పాపము ఆ యొక్క ఫలాన్ని చూపిస్తూ ఉంది అని పౌలు గారు రాస్తున్న మాటలో 20వ వచనం కూడా చదువుదాం. 20వ వచనం. చేసిన ఎడల దాని చేయనది నాయందు నివసించు పాపమే కానీ ఇక నేను
కాను మేలు చేయగోరు కలుగుచుండదను. ఏం కనబడుతుందట? ఒక నియమము కనబడుతుంది. మేలు చేయాలని కోరుకుంది కానీ కీడు చేసే ఒక నియమం కనబడుతుంది అంటున్నాడు. దేవుని పిల్లలరా, 1000 సంవత్సరాలు ఉండి కూడా అపవాది జట్టులో వాళ్ళు ఎందుకు చేరారు అంటే వారిలో ఉన్న పాపము ఫలముగా మారుతుంది. అంటే మరలా పాత జీవితాన్ని ప్రేరేపింపజేస్తూ ఉంది. అందువల్ల మంచి చేయలేకపోయినా కీడు చేయడానికి మాత్రం తయారైపోతారు. అంతకాలం ఉన్నా ఎవరి బుద్ధి అవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుణగణాలు రాలేదు. అందువల్ల ఎవరి చేతిలో లొంగిపోయారు? ఈరోజు ఈ గ్రంథం మీకు ఎందుకు బోధించబడుతుందంటే మీరు కూడా ప్రభు గుణగణాలు రాకపోతే ఎంతకాలం విన్నా కూడా వాడి చేతిలోనికి వెళ్తారు, రేపు ఆ వరుసలోనే ఉంటారు. నిజమేనా? ఏమో మాట్లాడట్లేదు మీరెవరు. దేవునికి స్తోత్రం. కనుక పాప కోరిక, ఏ కోరిక చెప్పండి? కనుక దేవుని పిల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన జీవితంలో ఉండి ఆత్మీయమైనటువంటి ప్రేరేపణల గురించి మనం చూస్తాం. దైవజనులు రాయించినటువంటి చక్కటి మాటలు ఆయన వాడారు. దేవునికి స్తోత్రం. చూడండి, భూమి అంతా వ్యాపించి ఉన్న పరిశుద్ధ శిబిరం అనగా యెరూషలేం. ఇది ప్రియమైన పట్టణం. ఎవరికి ప్రియమైనది? అందరు చెప్పండి. దేవునికి ప్రియమైనది. అందువల్ల యేసు ప్రభు లూకా సువార్తలో 18:31 మనం యెరూషలేం వెళుతున్నామన్నాడు. చెప్పండి, ఎక్కడికి వెళుతున్నాం? యెరూషలేము. అలాగే మనం 122వ కీర్తనలో మనం చూసినట్టయితే 3-6 వరకు మనం చూస్తే యెరూషలేములో దావీదు వంశీయుల సింహాసనాలు ఉన్నాయి. అక్కడ తీర్పు తీర్చువారు ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ పట్టణములో తీర్పు పొందాడు. ఆ తీర్పును బట్టి మన అందరికీ ఏమొచ్చింది? రక్షణ. చెప్పండి, ఏమొచ్చిందండి? రక్షణ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మహత్తరమైన ఏర్పాట్లో కొన్ని సంగతులు మనం చూస్తే దేవుని ఉద్దేశం అనేది ఎంత స్పష్టంగా వ్రాయబడిందో చూస్తున్నాం. క్రీస్తును ప్రేమించడం కంటే 1000 సంవత్సరాల తర్వాత ద్వేషించేవారు కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ ద్వేషము ద్వారానే అపవాదికి వారు లోనైపోయారు. ఎవరికి లోనైపోయారు? అపవాదికి లోనైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల మనం చూస్తే చూడండి, ఆదాము దగ్గర ఆదాము 3వ అధ్యాయం ఆదికాండంలో ఆదాము అపజయం పొందాడు. అపవాది ద్వారా ఏం పొందాడు అంటే ఇప్పుడు జయం ఎవరికి వచ్చింది? పాపము చేయించిన అపవాదికే జయం వచ్చింది. అందుకని ఆదాముకు మరణం వచ్చింది. ఆదాముకి ఏమొచ్చింది? సజీవుడైన దేవునితో సమముగా ఉండవలసిన వాడు మరణాన్ని చూడవలసి వచ్చింది. అలాగే మనము 6వ అధ్యాయముకు వచ్చినప్పుడు 6వ అధ్యాయం 12వ వచనంలో భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయారు. భూమి మీద ఉన్న మనుషులు ఏమైపోయారు? ఒకసారి చెప్పండి అందరూ. మీ నోటితో చెప్తే వింటా నేను. చెడిపోయారు. చదివితే కూడా అక్కడ అలాగే ఉంటుంది కిందకు వస్తే. దేవుని పిల్లరా, మరి చూస్తే దాన్ని బట్టి జలప్రలయం వచ్చింది. జలప్రలయంలో ఒక్క కుటుంబం మిగిలిన అందరూ ఏమైపోయారు? తుడిపెట్టుకుపోయారు. అంటే అపవాది చేయించిన పాపమును బట్టి భూమి మీద ఏమొచ్చింది? నరునికి మరణం వచ్చింది. అందరూ ఒకేసారి మునిగిపోవడం జరిగింది. అందువల్ల అక్కడ కూడా నరునికి అపజయమా జయమా? అయ్యో, అక్కడ ఇప్పుడు ఎవరు జయించినట్టు కనబడుతున్నారు?
అపవాదే జయించినట్టు కనబడి. ఎందుకని? పాపం చేయడం వల్లే కదా వారికి వచ్చిందా శిక్ష. అంతే కదా. దేవుడు అనుకున్నాడు ఏమని? ఇదిగో ఇక ముందు నేను వీళ్ళందరినీ ఒకసారి ముంచేస్తాను, ఇక పాపం అనేది ఉండదు అనుకున్నాడంట. ఎవరు అనుకున్నారు? దేవుడు. పాపమట నోవా గారి ఓడ మీద కూర్చుందంట. వెళ్ళి జనం అందరూ ఎక్కడ మునిగిపోయారు? జలప్రాలో మునిగిపోతే పాపం ఎక్కడ కూర్చుంది? ఓడలోని దిగిరాగానే వచ్చేసింది, నోవా కొడుకులకు దిగి వచ్చేసింది. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు పాపాన్ని చంపడం, నరులు చచ్చిపోతున్నారు కానీ పాపం చావట్లేదు. అందుకని పాపాన్ని చంపడానికి ఎవరు రావాల్సి వచ్చింది భూమి మీదకి? దేవుని కుమారుడిగా ప్రభువే రావాల్సి వచ్చింది. అందువల్ల పాపానికి శిక్ష. అలాంటి మరి సొదొమ గొమొర్రా మనం చూస్తాం 19వ అధ్యాయ ఆదికాండంలో. మరి మనం చూస్తే ఆ పట్టణము అగ్ని చేత కాల్చబడినది. ఏమైపోయింది? అగ్ని చేత. ఇక్కడ కూడా అపవాదికి ఏమొచ్చింది? జయమే వచ్చింది. ఎందుకంటే పాపము చేయించిన వానికి పాపం వల్ల వచ్చు జీతము. అందువల్ల మానవునికి మరణమని ఒక ఘోష, ఒక బాధను మిగిల్చాడు. ఎవడు? అపవాది. దేవుని పిల్లరా గమనించండి, ఇలాంటి పరిస్థితులు కమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన ఒక మాట కనబడుతుంది. అదేంటంటే, ఈ శిబిరం అనగా 1000 సంవత్సరాలు ప్రభు బోధ విని పరమ భక్తులుగా ఉన్న వాళ్ళందరూ ఒక శిబిరంగా ఉన్నారు అక్కడ. యెరూషలేము అనేది ఒక ప్రియమైన పట్టణం. ఇప్పుడు అపవాది అమాంతంగా వెళ్ళి ఆ శిబిరములో ఉన్న వారిని నాశనం చేయాలా? ఎలాగా? ఆదాము చేసినట్టు. ఎలాగా? దేవుని కోపం వస్తే వాళ్ళే చచ్చిపోతారు. అందుచేత ఈ శిబిరమును అపవిత్రతతో నింపాలా, మోసంతో నింపాలా, అలాగే ఆ శిబిరములో ఉన్న వారందరినీ నాశనం చేయాలని పని కట్టుకున్నాడు. ఎవడు? చెప్పండి. ఇవాళ ఎంతో గొప్ప భక్తులే తప్పు చేస్తూ ఉన్నారని మనం వింటున్నాం. దాని ఉద్దేశం ఏంటి? పక్కనే ఉన్నాడు, నీ చెక్కకే చేరాడు, మెలకువగానుండండి ప్రియులారా, మీ మీద కీడుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారిలో ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్తలో 25:41 వచనం చదువుకుందాం. 25:41. అప్పుడు ఎడమ వైపున ఉండిన వారిని చూచి నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును, ఇప్పుడు చెప్పండి, నరకం అనేది లేక శిక్ష అనేది అపవాదికా మానవునికా? ఒకసారి చెప్పండి. ఈ శిక్ష ఎవరికి రావాలి? అపవాదికి రావాల్సిన శిక్ష. అపవాది మాయోపాయంలో పడిన నరుడు ఇవాళ దానితో పాటు శిక్ష పొందవలసి వచ్చింది. అందువల్ల శిక్ష ఎవరికంటే సాతానికే రావాలి కానీ నరుడికి రాకూడదు. దేవుని మనసులోనే లేదు అది. కానీ అందరూ ఇప్పుడు 1000 సంవత్సరాలు వారికి బోధించిన కారణం ఏంటంటే, వారు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, వారు నశించిపోవడం ఎవరికి ఇష్టం లేదు. ఒక్కడు కూడా నశించిపోకూడదనే ఆలోచన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. కానీ అపవాది తెచ్చుకున్న శిక్షకే నరులు లోనయ్యారు కానీ ప్రభువు తెచ్చిన రక్షణకు వారు లోను కాలేదు. ఇది గొప్ప విచారం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బోధించాడు, ఎంతో పరిచర్య చేశాడు, కానీ వారు ఆత్మ యొక్క పరిచర్యను వారు తీసుకోలేదు. కాబట్టి 1 పేతురు పత్రికలో మనం 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అమ్మా, వాక్యమునకు అవిధేయులై
తొట్టిల్లుచున్నారు. దానికే వారు అంటే ఈ శిక్షకు నియమింపడ కారణం ఏమిటంటే వాక్యానికి అవిధేయులు. చెప్పండి, వాక్యం అనగా ఎవరి మాట? దేవుని మాటను మాటగా తీసుకొనక వారు స్వేచ్ఛాపూరులై దేవుని మాటను ధిక్కరించారు గనక వారికి ఈ శిక్ష తప్పలేదు. చెప్పండి, మనుషులకి ఏం తప్పలేదు ఒకసారి చెప్పండి. లేకపోతే ఈ శిక్ష మనుషులకా సాతానుకా? ఎవరికి రావాలి? వాడు ఎక్కడ వింటాడు చూడండి. చెప్పండి, ఎవరికి రావాలా శిక్ష? సాతానికే రావాలి. దేవుడు మనిషిని నాశనం చేయాలని ఉద్దేశం లేదు. అయితే వారు వాక్యానికి విధేయులై దేవుని మాటకు అవిధేయులయ్యారు, విధేయులు కాకుండా. అందువల్ల ఈ శిక్షకు వారు లేక నరుడు కారకుడయ్యాడని మనం చెప్పవచ్చు. చూడండి, 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయములో 1వ వచనం 14వ వచనం చదువుదాం కొంచెము. అవివేకమా వివేకమా? వివేకం, మంచిది, చదవండి. సహింపవలనని కోరుచున్నాను. చూడండి, 14 చదువుదాం. 14 వచనం 2. సాతాను తానే వేషం ధరించుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవునికున్న లక్షణాలని తనకున్నట్టు కనబడడానికి వాడు ప్రయత్నం చేసేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాడి పేరేంటి? వెలుగుదూత అని చెప్పుకుంటున్నాం. ఏం దూత అండి? 4:2 కొరింథీయులు ఏమనుంది? యుగదేవత. ఏం చెప్పండి, ఏమనుంది? ఈ యుగదేవత మానవుల మనుషులను దేవుని తట్టు తిరగనేయకుండా వారి మనోనేత్రములకు ఏం కలుగు చేస్తుంది? ప్రకటన గ్రంథం చదివితే చచ్చిపోతాం, ప్రకటన గ్రంథం చదివితే దెయ్యాలు వస్తాయి, ప్రకటన గ్రంథం చదివితే చాలామంది భయపడుతూ ఉన్నారు. గుడ్డితనం అంటారా, వెలుగంటారా? చెప్పాలా? యేసు ప్రభు ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తే శ్రమల వల్ల వచ్చే ధైర్యము, బలము, శక్తి దేనివల్ల వస్తుంది మనకి? అంచేత ప్రభు దగ్గరికి రానియకుండా ఆటంకపరిచే అపవాది దేవుని లేఖనములో ఉన్న సత్యాన్ని, సారాంశాన్ని మనల్ని అనుభవించకుండా చేసేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోధా పత్రికలో కూడా ఒక మాట చదువుదాం. యోధా పత్రిక 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం చదవమ్మా. తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచి దేవదూతలను విడిచా మహాదినమున కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. చూసారా, తప్పు చేసిన దూతలని ఆయన నిత్యపాశములతో బంధించాడు అని చెప్తున్నాడు. కానీ నరుడు చేశాడు ఆ పని? ఒకసారి చెప్పండి, ఎక్కడైనా అలా చేశాడా? ఎక్కడైనా? అంటే ఈవేళ ఈ గోగు మాగోగు అనే ఆ సైన్యం కానీ ఆ ప్రజలు కానీ వారికి వారు తెచ్చుకున్న శిక్షే తప్ప దేవుడు శిక్షించే మనసున్న వాడు కాడు. ఒకసారి బాగా వినాలా. శిక్షించే మనసు ఎవరికి లేదు. నరుని నాశనం చేసే మనసు లేదు. కానీ నాశనకారుడైన అపవాదిని ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత చేసినా, అయ్యగారు రాశారుగా, పడి దెబ్బ తగిలిన పడిన గాయము అంతటి గొప్ప రక్షకుడు ఉన్నాడు. కానీ ఈ జనము రక్షకుని వైపు చూడలేదు, కానీ ఈ నేరస్తుడైన అపవాది వైపు చూశారు.
కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈవేళ ఈ కార్యక్రమం అంతా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎప్పుడైతే పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడించాడో, ఆ శిబిరములో ఉన్న వారిని నాశనం చేయాలని వాడు ఎప్పుడైతే నడుము కట్టాడో, దేవునికి ఎక్కడ లేనంత కోపం వచ్చింది. దేవుని స్తోత్రం. ఎక్కడ లేనంత కోపం వచ్చింది. అందుకనే ఇప్పుడు పరలోకం నుండి 10వ వచనంలో ఏమనుంది? ప్రకటనలో పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. దేవుని స్తోత్రం. ఎవరిని? ఇప్పుడు చెప్పండి. ముందున్న సైన్యమంతా అగ్నిగుండంలో పోయారు. ఎవరు? అపవాది జట్టు అంతా ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. అర్మగెద్దోని యుద్ధంలో ఉన్న వారు నశించిపోయారు. అవునా? సాతానుగానే ఉండిపోయింది. సాతాను. అందుకనే అందరూ కాలిపోయారు, కానీ సాతాను ఎందుకు కాలిపోలేదంటే దానికి అగ్నిగుండం ఉంది. దానికి ఏముంది అమ్మా అంటే ఇంతమందిని చివరిదాకా వాడు నాశనం చేస్తూనే వచ్చాడు. చివరకు నాశనం ముందే నిలబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, గమనించండి. మనకు అవకాశం ఉన్నప్పుడు, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు రక్షణను గురించి, దేవుని రాజ్యమును గురించి మనం చక్కగా నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుని పరిశుద్ధ పావురమా దైవాత్మ వ్రాలుము దైవాత్మ నా జీవమంతయు. చూడండి, 97వ కీర్తనలో 10వ వచనం చదువుకుందాం. 11 కూడా చదవచ్చు మీరు చదివితే. 10వ వచనం చదువుదాం. యెహోవాను ప్రేమించువారులారా ఏం అసహించుకోవాలా? అందరూ చెప్పండి అమ్మా. చెడుతనమును, తన భక్తుల ప్రాణములను ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు అపవాది ఏమనుకుంది? వీళ్ళందరినీ నేనేం చేస్తా? నాశనం చేస్తా. ఇప్పుడు ఒక్కడు కాదు కదా, ఇక రకరకాల జనాంగాలు ఉన్నారు. ఈ శిబిరమును ముట్టడించిన అర్థం ఏంటో తెలుసా? ఓ శిబిరములో ఉన్నవారులారా, యేసుక్రీస్తుని ఒక మోసగారి భూమి మీదకి వచ్చాడు. ప్రజలందరినీ మన స్వేచ్ఛను పాడు చేశాడు. దేవుడు అని చెప్పి పరమందున్న ఆయన మనల్ని ఏలుతున్నాడు. మీకు ఎలాంటి మేలు లేదు. మీరందరూ ఒకరికొకరికి రండి. చూడండి, మా రష్యా దేశం ఎలా ఉందో, మా మాస్కో ఎలాగుందో, మా తూబాలంటే తటికి మేమెంత స్వేచ్ఛగా వనరులతో ఆనందిస్తున్నాం. చూడండి, మీరందులో ఉండిపోయి మూలక్కండి, అందరూ బయటికి రండి అని దేన్ని ముట్టడించిందట? మీరేమనుకుంటున్నారు? ముట్టడించడం అంటే ఏకంగా మీద పడిపోవడం కాదు. వాళ్ళని చంపేస్తే దానికేమొచ్చుద్ది? మనల్ని చంపేస్తే దానికే మన ఆత్మ ఎవరి వద్దకు వెళ్ళిపోద్ది. మనల్ని చెడగొడితే నరకానికి వెళ్తాం. దాని జట్టులోకి వెళ్ళాలంటే దాని గుణాలు మనకు రావాలి కదా. ఎవరి గుణాలు రావాలి చెప్పండి అమ్మా? ఎవరి గుణాలు? అందుకని ఈ శిబిరాన్ని ముట్టడించింది. ఈ శిబిరములో ఉన్నవారు ఎవరైనా
ఒకవేళ బయటకు వస్తారేమో అని. అందుకే దావీదు కీర్తన ఏం చదువుతున్నాం? తమ భక్తుల ప్రాణములను ఎవరైనా ఆ శిబిరములో ఉన్నవారు ఒక్కరు కూడా బయటకు రాలేదు కనుక దేవుడు ఏం చేశాడు? ఈ జట్టులో లేరు కనుక అగ్ని కురిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలస్యంగా చేస్తే ఈ ఉన్న వాళ్ళని చెడగొట్టడమే కాదు, వాడు చెడిపోయి ఉన్నాడు కనుక ఇంతమంది కాలిపోవడం. ఎంతమంది మిగిలారు? ఇప్పుడు సాతాను ఒక్కడే మిగిలాడు. ఎవరు మిగిలారు చూసారా? మనుషులు ఎవరినైనా ప్రేమించింది అది? అన్ని మతాల వారిని నాశనం చేసుకుంటూ వచ్చింది. ప్రతి మతములో ఉన్నవారు, మీరు అనుకోవచ్చు ఐందు మతం అన్నా కూడా దానికి ప్రాణం కాదు. వారిని కూడా కొన్ని రీతులుగా ముంచి నాశనం చేసే మనసున్నవాడెవడు? అందువల్ల ఇప్పుడు ఏం జరిగింది? సాతాను ఒక్కడే మిగిలాడు గనక ఇప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అందువల్ల ఎక్కడేసాడు ఆయన? 10వ వచనంలో అగ్ని గుండంలోనా? ఇప్పుడు ఈ జట్టు అంతా ఎక్కడ చేరింది చెప్పాలా? అంతస్తులో ఉందా? అగ్నిగుండంలో ఉందా? అంచేత చదవండి. అక్కడ 10వ వచనంలో ఏమని ఉంటుంది? వారిని మోసపరిచిన అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఎవరి జట్టులో చేరారు చూసారా? దాని జట్టు అక్కడికి. కనుక దేవుని పిల్లలరా, ఇవాళ నరకానికి లేక ఆ మండు అగ్ని ఆరదు పురుగు అనేటువంటి ఆ బాధ ఎందుకంటే ఎంతమందిని బాధించింది. అయిగా స్వాతంత్ర్యపులు రాసినప్పుడు కొన్ని పట్టణాల గురించి చెప్తే అయితో సాతానా సొదొమ నష్టం అయితే నీకు అంటే ఎన్ని చోట్ల నష్టపరిచేవారు నరులని. అయితే నీకు అని చెప్పి మనకు సాతాను ఎదిరింపుల్లో ఉంటుంది. 19 అంశాల్లో చెప్పాడు అయ్యగారు. ఎన్ని అంశాలు అంటే? అయితే నీకంటే ఇప్పుడు చెప్పండి దానికి ఏముంది? మనందరం పొందలేని భయంకరమైన అగ్నిగుండం, మనందరికి లేని భయంకరమైన అగ్నిగుండం ఎవడెళ్ళాడు? ఇప్పుడు ఎవరి జట్టులో చేరాడు చెప్పండి? భక్తులైన వారు ఒక శిబిరముగా ఏర్పడి దేవుని చెంతనున్నారు. అపవాదిని అనుసరించిన వారు అగ్నితో కాలిపోయారు. అపవాది, అబద్ధ ప్రవక్త, ఆ క్రూర మృగము, అంత్యక్రీస్తు కలిసి అగ్నిగుండంలో ఉన్నారు. చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఎవరైతే ఆయన హత్తుకుంటారో ఆయన వారి ప్రాణాలు కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 97వ కీర్తన 11వ వచనం కూడా చదివి మనం ముగింపులోకి వద్దాం. చదవండి ఎవరైనా ఒకరు. అమ్మా, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును అమ్మా విత్తబడి ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలరా, ఆయన ప్రజలకు ఆయన ఆనందాన్ని వెలుగును ఇచ్చి ఉంచాడు. అందువల్లనే వారు అపవాది చేతిలోకి వెళ్ళలేదు. ఎవరి చేతిలోకి? ఇలాగూ మనం దేవుని వాక్యములో ఉన్న సారాంశమును ధ్యానించి జుర్రుకుంటే చీకటి వాడైన అపవాది మనలో క్రియ చేయలేడు. వాడి క్రియలు మనలో కొనసాగవు. అవి కొనసాగకుండా ఉండాలి అంటే దేవుని వాక్యానికి విధేయులం కావాలా? ఎవరి వాక్యానికి చెప్పండి? అందుకే పౌలు చెప్తాడు ఏమని? ఫిలిప్పీ పత్రికలో కాదు,
మొదటి కొరింథీ పత్రికలో కాదండి, మొదటి తెస్సలోని పత్రిక మొదటి అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన నీ ప్రయాసము, నిరీక్షణతో కూడిన నీ ఓర్పును. ఇదిగో ఈ శిబిరములో ఉన్నవారు వారి పని విశ్వాసం వల్ల కనబడింది, ప్రేమ వల్ల, నిరీక్షణ వల్ల. అందువల్ల ఈ శిబిరము అపవాది వశం కాలేదు. ఎంతమందిని కూల్చినా ఈ శిబిరం జోలికి వెళ్ళలేకపోయాడు ఎవడు చెప్పండి. ఈవేళ భూలోకములో నిత్యము దైవ సన్నిధి చేసేవారి కుటుంబం ఒక శిబిరమై ఉంది. దేవదాస్ అయ్య గారు ఒక మాట చెప్పారు, దినానికి 3 గంటలు కనిపెట్టగలిగి ఉంటే వారు నీటి మీద నడిచి వెళ్ళిపోతారు. సృష్టిలో ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోతారు. అంటే ఒక్కరోజు కూడా మానకుండా ఏం చేయాలి, మనం చేయగలమా చెప్పాలా? కాబట్టి దేవుని పిల్లలు గమనించండి, పరిశుద్ధుల ఈ శిబిరము ప్రియమైన పట్టణము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు రావడం వల్ల అది ప్రియమైన పట్టణము. యేసుక్రీస్తును బట్టి శిబిరము కలిగిన జనాంగం అంటే సకల విలువలతో కలిగిన వారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే వారిలో విశ్వాసం కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, నిరీక్షణ. కనుక ప్రయాసతో కలిగిన జీవితం అనేది ప్రభువును బట్టి కలుగుతుంది తప్ప ఎవరి ద్వారా ఎక్కడ ఏ విధంగా కలగదని మీకు తెలియజేస్తూ వచ్చే వారం 11వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. దేవుని అగ్నితో వారు కాలిపది బాధ. దేవదాస్ అయ్య గారు అన్నది బాధ. అగ్నిగుండంలోకి వెళ్ళిందని తప్పులని, కానీ ఏమీ ఎరగని వారు తెలియక తప్పు చేసి ఏమైపోయారు, కాల్చబడ్డారని దైవజనులు ఎంతో ఏడ్చాడు ఆ మాట చెబుతూ. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. కనుక ఇలాంటి మన మానవులకే కదా అవి రాబోతున్నాయని బాధపడ్డారు అయ్య గారు రాస్తున్నప్పుడు. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. దయానిధివైన ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డకు క్షేమం అనుగ్రహించండి, ప్రతి బిడ్డకు నీ కృపాదానములు దయచేసి దీవించమని, వర్ధల చేయమని, మహిమా ఘనత పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి